నమస్తే, వెల్కమ్ టు డీబీసీ న్యూస్ తెలుగు. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీలో భారీ వలసలు మొదలయ్యాయి. సిద్దిపేట మున్సిపల్ పరిధిలో రాజకీయ హీటు ఒక్కసారిగా పెరిగిందని చెప్పుకోవచ్చును. సిద్దిపేట ఇన్ఛార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఒక్కరిగా కాదు, గుంపులు గుంపులుగా పార్టీలోకి చేరుతున్న ఈ వలసలు సిద్దిపేట రాజకీయాల్లో కీలక మలుపులు తిప్పనున్నాయి. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం పెరుగుతుంది. రాబోయే ఎన్నికల్లో గెలిపే మా లక్ష్యం అంటూ గడ్డం వివేక వెంకటస్వామి కాంగ్రెస్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. రాజకీయ విశ్లేషకులు చెబుతున్నది ఏమిటంటే, ఈ యొక్క మార్పు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బలమైన అడ్వాంటేజ్ ఇవ్వొచ్చని అంటున్నారు. ఎనిమిదవ వార్డులో మీరు మొబైలైజ్ చేసి కాంగ్రెస్ పార్టీలో కౌన్సిలర్ గా నిలబడి గెలవాలని చెప్పి ఏదైతే తపన ఉన్నదో అందరికీ కూడా పేరు పేరున అభినందనలు చెప్తున్నాం. మీరందరూ కూడా ఒక విషయం గమనించాలి. కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ప్రజాపాలన ఉండాలి. ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ప్రజల సమస్యలు కనుక్కోవాలి. ప్రజల సమస్యలు కనుక్కొని ఈ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రజాపాలనతో వస్తేనే 6 గ్యారెంటీల కార్డు మనం అమలు చేయడం జరిగింది. ప్రత్యేకంగా మన మహిళా సోదరులు వాళ్ళందరికీ అన్నారు, మేము మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అందరికీ ఫ్రీ బస్ ట్రావెల్ చేస్తారు. ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాలలో మన రాష్ట్ర ప్రభుత్వము మహిళల ఫ్రీ బస్ ట్రావెల్ కోసము సుమారు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే ఆ 9,000 కోట్ల రూపాయలు మహిళలకు ఉపయోగపడ్డదా లేదా? ఏమక్క, అవునా కదా? అయితే ఇది అక్క కాదవుతుందమ్మా, అవునా కదా? మీకే కదా లాభం వచ్చేది. ఫ్రీ బస్ ట్రావెల్ చేసినప్పుడు ప్రభుత్వం మీకోసం టికెట్ ఇస్తుంది. టికెట్ పైసలు ఆర్టీసీకి ఇస్తుంది. అంటే 9,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీకి ఇవ్వడం జరిగింది. మహిళా శక్తి ఉండాలి, మహిళలకు ప్రోత్సహించాలని చెప్పి నేను మొన్న సిద్దిపేటకు వచ్చినప్పుడు కూడా మన మహిళలకు అందరికీ మిత్తి లేని రుణాలు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత బ్యాంక్ లింకేజ్ మహిళలకు మన తెలంగాణ రాష్ట్రంలో 23,000 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ కూడా మన మహిళలకు ఇవ్వడం జరిగింది. ఒక మంచి కార్యక్రమం. మన మున్సిపల్ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ హయాంలోనే 50% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వాలని చెప్పి ఆ చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పి మహిళలకు అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. అంతేగాక మహిళలకు ఇందిరమ్మ ఇల్లు కూడా మహిళల పేరు మీద ఉండాలి. మహిళలకు ఒక గౌరవం కల్పించాలి. మహిళలకు వారికి కుటుంబ మిషన్లతో పాటు ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి వీళ్ళందరికీ కూడా ఏదో ఒక ఉపాధి కల్పించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. సో మీరు గమనించాలి, చాలా చోట్ల కూడా నేను చూస్తున్నాను. ఇతర రాష్ట్రాలు పోయినప్పుడు అరే తెలంగాణలో మీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వము ఇంత చక్కగా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఎట్లా చేస్తున్నారని చెప్పి చాలా మంది చాలా రాష్ట్రాలలో అడుగుతూ ఉంటారు. మీ అందరూ తెలుసు, కేసీఆర్ సమయంలో అప్పులు చేసి 60,000 కోట్ల అప్పు తెలంగాణలో ఉంటే దాని మీద 8 లక్షల కోట్ల అప్పు చేసిన ఘనత అది టీఆర్ఎస్ ప్రభుత్వంది. కేసీఆర్ గారు 8 లక్షల కోట్ల అప్పు అంటే నెలకు 5,000 కోట్ల రూపాయలు అప్పు మిత్తి మన రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లకు కడుతుంది. 5,000 కోట్లు అంటే ఎన్ని కోట్లు అయినాయమ్మా? సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు కేవలం మిత్తి కడుతున్నారు. ఇవన్నీ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా లేదు, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవాలి, ప్రజలకు మేలు చేయాలని చెప్పి మన అందరికీ 10 సంవత్సరాలు రేషన్ కార్డులు ఇవ్వకుంటే మనందరికీ రేషన్ కార్డులు వచ్చినాయా? వచ్చినాయి కదా.
మనకు రేషన్ కార్డులు వస్తే మనకు 200 యూనిట్లు ఫ్రీ వస్తాయి. ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లులు వస్తుంది. మహిళా బస్ ట్రావెల్ ఫ్రీ ఉంటది. రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 10 లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు రేషన్ కార్డు వచ్చినప్పుడు వస్తాయి. అంటే మొన్న కూడా మీరు అందరు చూస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో 2 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. నేను మొన్న సిద్దిపేట వచ్చినప్పుడు కూడా ఇదే చెప్పినాను. ఈ ఎలక్షన్ తర్వాత మొన్న ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్ అయినా ఇతర చోట్ల అన్ని చోట్ల కూడా నేను ఇదే అనౌన్స్ చెప్పాను. మనకు తొందరగా పెన్షన్లు వస్తాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వము బడ్జెట్ లో కూడా 2 లక్షల మందికి పెన్షన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అంటే కేవలము ఈ కేసీఆర్ హయాంలో మీరు అందరూ చూస్తున్నారు, మనకు కాళేశ్వరం అని చెప్పి 1,00,000 కోట్ల రూపాయలు వృధా చేస్తున్నారు. 5 సంవత్సరాలు అయింది ఈ ప్రాజెక్ట్ కట్టి, కానీ కేవలము 60 టీఎంసీల నీళ్లు ప్రజలకు ఇద్దామని చెప్పి పంపింగ్ చేస్తున్నారు. అది కూడా పైనుంచి వాన వచ్చినప్పుడు 60 టీఎంసీ నీళ్లు కూడా వృధా కావడం జరిగింది. అంటే మనము ఏదైతే ఆ 1,00,000 కోట్ల ప్రాజెక్టు పైన ఇప్పటి వరకు 20,000 కోట్ల రూపాయలు కేవలం మిద్ది కట్టడం జరిగింది. అంటే ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టు మన సిద్దిపేటలో కూడా 1000 బెడెడ్ హాస్పిటల్ కట్టింది. ఇంత పెద్ద ఖర్చు ఎందుకు పెట్టాలి? ఈ డిస్ట్రిక్ట్ కి, సిద్దిపేట డిస్ట్రిక్ట్ కి ఒక 500 బెడ్ల హాస్పిటల్ ఉంటే మనకందరికీ మంచిగా ఉండేది. మొత్తం పూర్తిగా కూడా అయిపోయింది ఇప్పటి వరకు స్టాఫ్ తో సహా. మన అందరికీ కూడా మనము ఈ హాస్పిటల్ కూడా మంచిగా నడుస్తుంది. కానీ కేవలము ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టులు మీరు అందరు చూస్తున్నారు. కాళేశ్వరంలో ఎంత అవినీతి జరిగిందో, ఖాళీ కేవలం కమిషన్ల కోసం తుమ్మిడి అడ్డ నుంచి తీసుకెళ్లి కాళేశ్వరానికి తీసుకుపోవడం జరిగింది. మీరు అందరు చూస్తున్నారు. కేసీఆర్ అప్పుడు వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా 100 ఎకరాల ఫామ్ హౌస్ కట్టిండు. కానీ మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవి కట్టలే. ఇప్పుడే నాగరాజు చెప్తున్నాడు, సార్ మా వాడలో, మా 8 వాడలో చాలా మందికి ఇంద్రమ్మ ఇల్లు కావాలి, మీరు శాంక్షన్ చేస్తారా అని చెప్పి నాకు పక్క నుండి ఇప్పుడే అడగడం జరిగింది. నేను వారికి విశ్వాసం ఇప్పించిన. ఆల్రెడీ మన రాష్ట్ర ప్రభుత్వము 3,500 ఇల్లు మన సిద్దిపేటకి ఇవ్వడం జరిగింది. త్వరలోనే మళ్ళీ మనకు 2,500 ఇల్లు శాంక్షన్ అవుతాయి. మీరు ఇక్కడ అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా మీరు లిస్ట్ ప్రిపేర్ చేసి నాగరాజ్కి ఇవ్వండి. ఇవన్నీ ఎలిజిబిలిటీ చూసుకున్న తర్వాత మనకు కొత్త ఇల్లు వచ్చినప్పుడు మీ అందరికీ కూడా ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరికీ ఇంద్రమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత మాదని చెప్పి సభాముఖంగా మీ అందరికి. ఏమైనా చప్పట్లే కొడతలేరు, ఇల్లు ఇస్తూ ఉంటాడు, గట్టిగా చప్పట్లు కొట్టండి. మీరు కొట్టినప్పుడు నాకు కూడా గుర్తొస్తుంది, అరే మా మహిళలు అందరూ కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నారు, మాకు ఇంద్రమ్మ ఇల్లు కావాలని చెప్పి. నా మీద కూడా ఒక భారం ఉంటది. మీరు చప్పట్లు కొట్టినప్పుడు రాజకీయ నాయకుడికి ఏముంటుందమ్మా, చప్పట్లు కొట్టినప్పుడే మా ప్రజలందరూ కూడా కోరుతున్నారు ఇప్పియాలి వీళ్ళందరికీ అని చెప్పి నాకు కూడా బాధ్యత ఉంటుంది. సో మీరు అందరు కూడా మన వార్డులో, ఈ 8వ వార్డులో ఎవరైతే అర్హత ఉన్నదో వాళ్ళందరికీ ఇంద్రమ్మ ఇల్లు ఇప్పిస్తా అని చెప్పి సభాముఖం మీ అందరికీ కూడా కోరుతున్నాను. తర్వాత వాళ్ళు అన్నారు, సార్ మా వార్డులో చాలా చోట్ల డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు, డ్రైనేజ్ సిస్టమ్ దీన్ని చక్కగా చేయాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. నేను వారికి మళ్ళొకసారి విశ్వాసం ఇప్పిస్తున్నా. సిద్దిపేటలో ఎక్కడైతే డ్రైనేజ్ సరిగా లేదో అన్ని వార్డులలో కూడా ఆ కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఒక లిస్టు రాసుకోండి. ఏ వార్డులో డ్రైనేజ్ సరిగా లేవో దానికి నేను స్పెషల్ ఫండ్స్ శాంక్షన్ చేపిస్తానని చెప్పి రేపే నేను రేవంత్ రెడ్డి గారిని కాటారం పబ్లిక్ మీటింగ్ లో కలుస్తున్నా. మన సిద్దిపేట సమస్యలు మీరు ఏదైతే ఈ రోజు చెప్పినారో ఈ సమస్యలన్నీ కూడా వారికి చెప్పించి ఈ వచ్చే వారం 10 రోజుల్లోనే స్పెషల్ శాంక్షన్ మన సిద్దిపేట టౌన్ కోసం, మన డ్రైనేజ్ కోసము శాంక్షన్ చేపిస్తానని చెప్పి మీ అందరికీ కోరుతూ, నా హరికృష్ణ తెలుసు, మేము జూబ్లీహిల్స్ లో ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు మేము ఎట్లా అక్కడ పనిచేస్తాము.
వాళ్ళు కూడా అప్పుడు వచ్చి అక్కడ మన చాలా మంది సోదరులు వీళ్ళందరూ కూడా వచ్చి అక్కడ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పి వాళ్ళందరూ కూడా సహాయం చేయడం జరిగింది. నేను కూడా వీళ్ళందరికీ ఇదే కోరుతున్నాను. ఎట్లయితే మనం సిద్దిపేటలో వాడకి వెళ్ళి ఎక్కడ ఏం సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలన్నీ కూడా ఎట్లా పరిష్కరించాలి అని చెప్పి అక్కడ వాడలో తిరగడం జరిగింది. ఇక్కడ సిద్దిపేట కూడా పని చేసేది అవసరం ఉంది. సో మీరు క్రమశిక్షణగా అందరూ కూడా గ్రూపులు లేకుండా, గ్రూపులు ఉంటాయి అన్ని ఉంటాయి కానీ ఏకైక లక్ష్యము ఇప్పుడే మీరు అందరూ చెప్పినట్టు వచ్చే మున్సిపల్ ఎలక్షన్ లో సిద్దిపేట మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేస్తున్నామని నేను ఒకటే కోరుతున్నా. ఒక ఛాలెంజ్ పబ్లిక్ లో లేదయా, పబ్లిక్ అయితే మనకు ఓటు ఇస్తారు. ఛాలెంజ్ మన దాంట్లో ఉంది. మనమందరం కూడా కలిసి మెలిసి ఉంటే డెఫినెట్లీ మనం మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేసుకోవాలి. నేను చెప్తున్నాను, ఇవాళ పొద్దున కూడా నేను మంత్రి ఇన్ఛార్జ్ అయిన తర్వాత దుబ్బాకలో అన్ని గ్రూప్స్ ఉంటే అక్కడ కూడా అన్ని చోట్ల ఉంటాయి, అన్ని పార్టీలో ఉంటాయి. నేను అన్ని దగ్గర తిరిగినా నాకు తెలుసు అందరి గురించి. సో కానీ మనకు ఒక రెస్పాన్సిబిలిటీ, ఇది మనం ఇట్లా ఈ సిద్దిపేట టౌన్ ని కైవసం చేసుకోవాలి. దుబ్బాకలో అన్ని మున్సిపల్ మార్కెట్ కమిటీ చైర్మన్ అన్ని కూడా నియమించడం జరిగింది. ఇవాళ ప్రొద్దున ఇంకొక ఇన్ఛార్జ్, ఇంకొక కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ వస్తే వాళ్ళకి ఇదే చెప్పిన, అరే మీరు అందరి గ్రూప్స్ ని అకామిడేట్ చేయాలి. అకామిడేట్ చేసినప్పుడు పార్టీ ఒకటే బలం అవుతుంది, మనం మంచిగా పార్టీ కోసం కొట్టాడుకోవచ్చు అని చెప్పి వారికి అడ్వైజ్ ఇచ్చి అందరినీ పేర్లు కలపాలని చెప్పి చెప్పడం జరిగింది. అట్లనే ఇక్కడ కూడా మన సిద్దిపేటలో ఈ మార్కెట్ కమిటీ చైర్మన్లు నగనూరు ఇంకా చిన్నకొండూరు ఈ రెండు కూడా మార్కెట్ కమిటీ చైర్మన్లు కొత్తలోనే నియమించబోతున్నాం. అదే హరికృష్ణ అంటుడు సార్ మా సిద్దిపేట ఎప్పుడు చేస్తామని చెప్పి అడుగుతున్నాడు. అది కూడా తొందరలోనే, ఎందుకంటే చేసేది అవసరం ఉంది. అది ఈ ఏదైతే ఇక్కడ మార్పులు కూడా కొన్ని చేసేది అవసరం ఉంది సిద్దిపేటలో. ఇవన్నీ కూడా మనమందరం కష్టపడి పని చేస్తే అన్ని ఏదైనా సాధించుకోవచ్చు. నాది ఎప్పుడు కూడా నాకు ఒకటే లక్ష్యం ఉంటుంది, కష్టపడాలి, ప్రజలలో ఉండాలి. ప్రజలలో తిరిగినప్పుడే మనకు ప్రజల ఆదరణ వస్తుంది, ప్రజల సమస్యలు ఏమున్నాయని తెలుస్తుంది. మనకు ఖాళీ కేవలం మైక్ పట్టుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తే సరిపోదు. అందు గురించి కమిటీలు వేయండి, ఒక్కొక్క వార్డుకి కమిటీలు వేసి ఇప్పుడే హరికృష్ణ చెప్పినట్టు 43 వార్డులలో 43 కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు ఉండాలి. ఈ 15 రోజులలో 43 కాంగ్రెస్ పార్టీ ఆఫీసు. ఇవాళ ఒక్కటి అయిపోయింది, ఇవాళ ఇక్కడ ఇంకోటి ఉన్నదా, అది కూడా 2 చేస్తే మళ్ళీ 41 కాంగ్రెస్ ఆఫీసెస్ ఓపెన్ చేసేది అవసరం ఉన్నది. మీరు ఒక 10-15 రోజులలో ఈ కాంగ్రెస్ పార్టీ ఆఫీసెస్ ఓపెన్ చేసే కార్యక్రమం తీసుకోండి. సమస్యలు ఏదైతే ఉన్నాయో ఒక్కొక్క వార్డులో ఒక 10 రోజుల టైం, ఎందుకంటే టైం ఇవ్వాలి. అందరు కూడా వార్డులలో తిరిగి మీరు ఏమేమి సమస్యలు ఉన్నాయో కనుక్కోండి. నేను ఒక్కరోజు వస్తా. నేను మా చెన్నూరులో ఏం చేస్తా అంటే మార్నింగ్ కూడా పొద్దున 6:30కు మార్నింగ్ వాక్ పోతే వార్డులలో పోయినప్పుడు అప్పుడే ప్రజలు బయటకు వచ్చి సార్ మాకు ఈ సమస్యలు ఉన్నాయి, కొంచెం తిరుగుతారు సార్, ఏం సార్ ఇక్కడ ఏం పని కాలేదు, మా డ్రైనేజ్ బాగాలేదని తింటారు. తిట్టినప్పుడు చాలా మంచి విషయం. అంటే మనకు ప్రజల ఆవేదన ఏమన్నదో తెలుసు. ప్రజల ఆవేదన ఏమన్నది తెలిసినప్పుడు మనము ఆ సమస్యను పరిష్కరించే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. సో మనము అన్ని చోట్ల కూడా మనం మార్నింగ్ వాక్ పోవాలి. పోయి ప్రజల నాడి ఏమున్నది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వం పైన ఏమనుకుంటున్నారు, ప్రభుత్వం నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ప్రభుత్వం ఏం పనులు చేస్తే ప్రజలు సంతోషపడతారు, ఇవన్నీ కూడా చేసే బాధ్యత మనం తీసుకోవాలి. మీరందరూ కూడా మంచిగా, ఎందుకంటే నేను ఇక్కడ మంత్రి ఇన్ఛార్జ్ అయిన తర్వాత వచ్చినప్పటి నుంచి చూస్తున్నా సిద్దిపేటలో ఒక మంచి ఊపు రావడం జరిగింది. ఈ ఊపుని ముందుకు తీసుకోవాలి. అది మన కార్యకర్తల చేతిలో ఉన్నది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా మన కార్యకర్తలకు అందరికీ కూడా, మీరు యునైటెడ్ గా ఉండండి, ప్రజలతో ఉండండి, ప్రజల మధ్యలో ఉండండి, ప్రజలతో తిరగండి. తిరిగినప్పుడే ప్రజలలో మన మీద ఒక భరోసా వస్తుంది. సో మీరందరూ కూడా ఈ కార్యాచరణ ఏదైతే తీసుకున్నామో, ఈ వచ్చే మున్సిపల్ ఎలక్షన్ లో
కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట మున్సిపాలిటీని కైవాసం చేసుకునే మీ అందరికీ కూడా నేను మళ్ళీ ఒకసారి భరోసా ఇస్తున్నా. ఏదేమైనా కానీ నేను ఉంటా ఇక్కడ, ఎందుకంటే సిద్దిపేటతో నాకు కొన్ని పాత సంబంధాలు ఉన్నాయి. మా నాన్నగారు కూడా ఇక్కడ 2 సార్లు ఎంపీగా మీరందరూ సిద్దిపేటలో గెలిపించడం జరిగింది. వారు ఆ రోజులలో మేము చాలా చిన్నగా ఉన్నాము. ఇప్పుడు చెప్తుంటారు అన్నమాట, సిద్దిపేట ప్రజలు చాలా మంచి ప్రజలు, మీరు ప్రజలు వారు అక్కడ ఎప్పుడు కూడా నేను వెళ్ళినప్పుడు నాకు ఆహ్వానించినారు, నాకు గెలిపించినారు. సిద్దిపేటని మనము మంచిగా చూసుకోవాలని చెప్పి చాలా సార్లు చెప్పడం జరిగింది. సో మీ అందరికీ కూడా నా ఒక రెస్పాన్సిబిలిటీ, సిద్దిపేట టౌన్ ని మంచిగా అభివృద్ధి బాటలో తీసుకువెళ్లే బాధ్యత నా పైన ఉంది. సో మనం అందరం కూడా కలిసి మెలిసి పని చేసి మనం సిద్దిపేట మున్సిపాలిటీని కైవసం చేసుకుందామా మనం అందరము? అందరూ కూడా జై కాంగ్రెస్, జై